జాను తులసితో ఇలా అంటుంటుంది, అక్క వయసులో నీకన్నా చిన్నదాన్నే, కానీ నువ్వు ఒక్కసారి నా మాట విను, నన్ను అపార్థం చేసుకోకు. ఎంతైనా సిద్ధు నీకు మెడలో తాళి కట్టిన భర్త, నువ్వు సిద్ధు భార్యవి. నిన్ను మోసం చేయాలని అతను అనుకుంటే మీడియా ముందు నిన్ను ప్రేమించానని పెళ్లి చేసుకున్నానని ఎందుకు చెప్తాడక్క? ఒక్కసారి ఆలోచించక్క అని తులసిని జాను అడుగుతూ ఉండగా, అమ్మ నువ్వు ఇప్పుడు ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకోవాలి అని లక్ష్మి తులసికి చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్నగారు కూడా, ఇక నువ్వే నిర్ణయించుకోవాలమ్మా, సిద్ధు నీ మెడలో కట్టిన తాళికి నువ్వు మర్యాదని గౌరవాన్ని ఇచ్చి సిద్ధుని భర్తగా అంగీకరించి కేసు వాపస్ తీసుకొని సిద్ధు వెంట భార్యగా ఇంటికి వెళ్తావో లేదంటే తాళి తెంచి ఇదే ఇంట్లో ఉండిపోతావో నీ ఇష్టం తల్లి అని వాళ్ళ నాన్నగారు అనగానే ఆలోచనలో పడిన తులసి దేవుని ముందుకు వెళ్ళి తన తాళిని తీసి తాళికి పసుపు కుంకుమ పెట్టుకొని పాపట్న సింధూరం పెట్టుకొని సిద్ధుని జైలు నుండి రిలీజ్ చేయించడానికి కేసు వాపస్ తీసుకోవడానికి బయలుదేరుతుంది. ఇక అత్తారింట్లో తులసికి ఎదురయ్యే పరిస్థితులేంటో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.